మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. నీవు మొరలేడిన ఎడల నీకు ఉత్తరమీగల వాడు ఎవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. దయచేసి అందరం తల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము నీ లేఖనములను పరిశోధించి నీ స్వరాన్ని విని మా ఆత్మీయ జీవితాన్ని దిద్దుకోవాలని ఆశతో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం. మా హృదయాలను తెరిచి మంచి నేలగా మార్చి నీ శ్రేష్టమైన వాక్యపు విత్తనాలు మా హృదయాలలో విత్తి మా ఆత్మీయ జీవితాన్ని మరొక నూతన అంతస్తులోనికి నడిపించమని కోరుచున్నాను. నీ దాసుని అభిషేకించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టగలిగే భాగ్యాన్ని దయచేయమని ఈ సమయమును నీ హస్తాలకు అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినము యోబు గ్రంథము 5వ అధ్యాయంలోనున్న చరిత్రని మనం ధ్యానించుకోబోచున్నాం. యోబు స్నేహితుడైన ఎలీఫజు 4వ అధ్యాయంలో ఆయన యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. 5వ అధ్యాయంలో కూడా ఇంకా ఎలీఫజు యొక్క మాటలు వ్రాయబడ్డాయి. ఎలీఫజు యోబును గురించి పలికిన ఆ మాటల్లో నుండి మన ఆత్మీయ జీవితానికి నేర్చుకోదగిన గొప్ప పాఠాలు ఉన్నాయి. ఎలీఫజు పలికిన మాటలని దైవవాక్కుగా మనం తీసుకోవాలా వద్దా అనేది ఒక పరీక్ష ద్వారా తెలుసుకోవాలి. ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురు యోబు యొక్క స్నేహితులు మాట్లాడిన మాటలను దేవుడు అవివేక తర్కము అన్నాడు. వారు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు గద్దించాడు. మీరు యోబు నా విషయంలో యుక్తిగా మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు అని అన్నాడు. దేవుడు వారి మాటలను తృణీకరించాడు కదా, వారి మాటలని మనము దైవిక సందేశంగా ఎలా స్వీకరించాలి, ఎలీఫజు మాట్లాడిన మాటలు దైవ సందేశంగా ఎలా స్వీకరించాలి అనే ప్రశ్న మనకు ఉంటుంది. అయితే ఎలీఫజు మాట్లాడిన మాటల్లో ఇతర లేఖనాలు ఏకీభవిస్తున్నాయి. ఎలీఫజు ఏమైతే సందేశాన్ని ఇచ్చాడో మిగతా లేఖనాలు కూడా దాంతో ఏకీభవిస్తున్నాయి. అలా ఏకీభవించి వేరే వచనాలు ఏవైతే ఆధారంగా మనకు కనబడుతున్నాయో దాన్ని బట్టి ఎలీఫజు యొక్క సందేశాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. ఎలీఫజు చెప్పిన సందేశంలో చాలా వరకు సత్యం ఉంది, కానీ అది యోబుకు వర్తించదు. అది మన జీవితాలకు ఈరోజు వర్తించవచ్చు. ఎలీఫజు పలికిన ఈ మాటలని ఈ అధ్యాయంలో ఉన్న వాటిని కొన్ని భాగాలుగా విభాగించుకొని మనం ధ్యానించినట్లయితే సులభంగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఒక బుద్ధిహీనునికి కలిగే నష్టాలేంటో 1 నుండి 7 వచనాల వరకు ఎలీఫజు వివరించాడు. ఒక అజ్ఞాని దేవుని యందు భయభక్తులను విడిచినవాడు, వారి మూర్ఖతను బట్టి అతనికి కలిగే నష్టాలేంటో ఎలీఫజు వర్ణించాడు. ఎలీఫజు యొక్క మనసులో యోబు ఉన్నాడు. యోబుని ఒక మూర్ఖునిగా చిత్రీకరించుకుంటున్నాడు, ఒక బుద్ధిహీనునిగా చిత్రీకరించి యోబు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి తన బుద్ధిహీనతకి ప్రతిఫలమని ఎలీఫజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు యోబుని గురించి మనం ఆలోచించకుండా ఎలీఫజు పలికిన మాటల్ని ఉన్నట్టుగా మనము ఆలోచన చేసి దాన్ని మన జీవితానికి ఎంతవరకు వర్తిస్తుందో ఒకసారి ధ్యానిద్దాం. ఒక బుద్ధిహీనునికి కలిగే నష్టాలలో ప్రప్రథమైనది ఏంటంటే 1వ వచనం రాయబడింది, నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలిగిన వాడు ఎవడైనా నుండునా? నువ్వు ప్రార్థన చేస్తే వినేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీ మొరని ఆలకించడు. పరిశుద్ధ దూతలలో నువ్వు ఎవరిని తట్టు తిరుగుదువు? దేవుడు నీ ప్రార్థనని వినడు. నీ మూర్ఖతను బట్టి, నీ పాపపు జీవితాన్ని బట్టి దేవుడు నీ మొరను వినడానికి ఇష్టపడట్లేదు. దేవుడే ముఖం చాటేయగా ఇంక ఎవరికి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు? ఏ దూతల దగ్గర నువ్వు మొరపెట్టగలుగుతావు? ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తే ఎవరైతే మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారో, వారి జీవితంలో పాపమునకు ప్రాముఖ్యతను ఇస్తున్నారో దేవుడు వారి మొరలను ఆలకించడు అని ఇతర లేఖనాలు మనకు వాటిని ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. దేవుడే స్వయంగా పలికిన ఒక మాట రాయబడింది, రక్షింపనేరకయుండునట్లు నా హస్తములు కురచకాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందగించలేదు. కానీ మీకును నాకును మధ్య మీ పాపమనే అడ్డుగోడలున్నాయి,
నేను మీకు సహాయం చేయకపోవడానికి కారణం, మీ ప్రార్థనలను వినలేకపోవడానికి కారణము నాకును మీకును మధ్య పాపం అనే అడ్డుగోడ ఉందని దేవుడు ఇజ్రాయేలును ఉద్దేశించి ఒకసారి పలికాడు. పాపమును ఎవరైతే లక్ష్యం చేస్తారో దేవుడు వారి మొరల్ని ఆలకించడు. ఒకవేళ పాపములో జీవిస్తున్నవాడు పశ్చాత్తాపడి మారు మనసును పొంది పాప క్షమాపణ కొరకు చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. కానీ పాపంలోనే ఆనందిస్తూ అవసరతల్లో దేవుడు సహాయం చేయాలి అని కోరుకోవడం అది బుద్ధిహీనత అవుతుంది. దేవుడు అలాంటి ప్రార్థనల్ని ఆలకించడు అని ఎలీఫజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా బుద్ధిహీనతను బట్టి, మూర్ఖతను బట్టి మనం జీవిస్తున్నట్లయితే దేవునికి మనకు మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఏర్పడిందని గ్రహించాలి. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం మన మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపమే కారణం. అది మనం గ్రహించాలి. ఇక ఒక బుద్ధిహీనునికి కలిగే రెండవ నష్టం ఏంటో 2వ వచనంలో రాయబడి ఉంది. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధిహీనులు ఎవరో వచ్చి వారిని చంపాల్సిన అవసరం లేదు, వారిని నశింపజేయాల్సిన అవసరం లేదు. వారిలోనున్న పాపమే వారిని నాశనానికి నడిపిస్తుంది. వారి అసూయ చేత వారు చనిపోతారు. బైబిల్ ఒక మాట రాయబడింది, అసూయ ఎముకలకు కుళ్ళు. ఎవరైనా ఎదుటి వ్యక్తి మీద మనం అసూయ పడ్డామనుకోండి, ఎదుటి వ్యక్తికి ఏం నష్టం కలగదు. ఎదుటి వ్యక్తి మీద మనం అసూయ పడ్డందుకు ఆ అసూయనే మన ఎముకలకు కుళ్ళును కలుగజేస్తుంది, కులిపోయేటట్టు చేస్తుంది. గర్వము నాశనమునకు ముందు నడుస్తుంది అని బైబిల్ రాయబడింది. అంటే గర్వంగా ప్రవర్తించే వాడిని ఎవరు శిక్షించాల్సిన అవసరం లేదు. ఆ గర్వమే అతన్ని శిక్షిస్తుంది, అతని నాశనానికి నడిపిస్తుంది. ప్రతి మానవుడు బుద్ధిహీనంగా చేసే పనులు తనకు శిక్షకు కారణమవుతాయి, తను నశించిపోవడానికి కారణమవుతాయి. ఇంకెవరో వచ్చి అతన్ని శిక్షించాల్సిన అవసరం లేకుండా తన పాపమే తనను శిక్షలోనికి నడిపిస్తుంది. ఇది ఎలీఫజు చెప్పిన రెండవ సత్యము. ఒకటి, దేవుడు మన ప్రార్థనలను వినడు. రెండవది, మన పాపమే మనని నాశనానికి నడిపిస్తుంది. ఇక మూడవ విషయము 3వ వచనం రాయబడి ఉంది, మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. ఎలీఫజు వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు, సమాజాన్ని బాగా పరీక్షించి పరిశోధించి ఆయన తెలుసుకున్న సత్యాలని ప్రకటిస్తున్నాడు. ఎలీఫజు కాలంలో పరిశుద్ధ గ్రంథం లేదు, ధర్మశాస్త్రము లేదు, ప్రవక్తలు అంతగా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. అక్కడక్కడ దేవుడు భక్తులను దర్శిస్తూ సంభాషించిన సందర్భాలే ఉన్నాయి తప్ప లేఖనాలు, సేవకులు అందుబాటులో ఉన్న కాలం కాదది. ఎలీఫజు ఆ దినములలోనే గొప్ప జ్ఞానంతో మాట్లాడిన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. చివరి వచనంలో, అనగా 5వ అధ్యాయం 27వ వచనంలో ఎలీఫజు అంటాడు, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి. ఎలీఫజు పలికే ఈ మాటలన్నీ కూడా తన పరిశోధన యొక్క ఫలితార్థము. సమాజాన్ని బాగా పరీక్షించి తెలుసుకున్న సత్యాన్ని ప్రకటిస్తున్నాడు యోబునకు. ఏంటి ఆయన పరిశోధన చేసి తెలుసుకున్న సత్యము అంటే, మూఢులు వేరు తన్ని వారు ఎదగడం నేను చూచాను అని అంటాడు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. సమాజంలో చూసినట్లయితే దేవుని భయం లేకుండా దేవుని దూషించి గర్వంగా మాట్లాడిన మాటలు కలిగిన వారే అభివృద్ధి చెందుతూ ఉండడం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. మన చుట్టూ ఉన్న సమాజంలో దేవుని భయం లేని వారే ధనములో అధికమైన స్థాయిలో ఉంటారు. భారతదేశంలో ధనికులలో మొదటి 10 మందిని లెక్క పెడితే దాంట్లో ఎంతమంది క్రైస్తవులు ఉంటారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతమంది ఉంటారు? భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లోనే కానివ్వండి, ధనికుల స్థానములో దేవుని భయం లేని వాళ్ళే కనబడతారు మనకు. అంతదాకా ఎందుకు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండి, దేవుని భయం లేని వారే ఆస్తిపాస్తుల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇది ఈ రోజుల్లో కూడా జరుగుతున్న సంఘటననే. అయితే ఎలీఫజు పరిశోధనలో తేలిన సత్యం ఏంటంటే, మూర్ఖులు వేరు తన్ని వర్ధిల్లుతూ ఉంటారు, కానీ తుదకు చివరికి అతని నివాస స్థలము శాపగ్రస్తమగునని నేను కనుగొంటిని. ఆరంభంలో వారి ఆస్తిపాస్తులన్నీ గొప్ప వైభవంతో కనబడతాయి, కానీ తుదకు చివరికి అవన్నీ శాపగ్రస్తంగా మారిపోతాయి. అతని నివాసము శాపగ్రస్తమైపోతుంది, ముగింపు నాశనకరంగా ఉంటుంది అని ఎలీఫజు అంటున్నాడు. ఎలీఫజు చెప్పిన ఇవే మాటలని కీర్తనకారుడైన దావీదు కూడా పలికాడు. 37వ కీర్తనలో 35వ వచనంలో ఈ మాట వ్రాయబడింది.
భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. భక్తిహీనుడు వర్ధిల్లుతూ ఉండడము దావీదు భక్తుడు కూడా చూశాడు. ఎలీఫజు మాట్లాడిన మాటలు దైవావేశము వలన పలికిన మాటలు కాదు, కానీ ఎలీఫజు పలికిన ఆ మాటలు అనుభవంతో పలికాడు. అవే మాటలని దావీదు భక్తుడు ఆత్మవశుడై పలుకుతున్నాడు. ఇది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పలికిన మాటలుగా దావీదు పలుకుతున్నాడు. భక్తిహీనులు ఎంతో ప్రబలిండుట నేను చూచాను, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను అంటున్నాడు. చివరికి వారి గమ్యం ఎలా ఉండబోతుందో 36వ వచనంలో అంటాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనంలో, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. భక్తిహీనుడు గొప్ప ధనవంతుడుగా ఈరోజు నీకు కనబడవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది తనకు ఏమీ లేకుండా అన్నీ తుడిచివేయబడే రోజు రాబోతుంది. ఇది దావీదు పరిశోధనలో కలిగిన అనుభవం. ఒకసారి ఆసాపు భక్తుని గూర్చి కూడా ఆయన అనుభవాన్ని గూర్చి 73వ కీర్తనలో రాస్తాడు. చాలా మంచి భక్తుడు ఆసాపు. ఆయన పరిశుద్ధతని కాపాడుకుంటూ జీవించిన వాడు. ఒకసారి ఎందుకో సమాజం మీద దృష్టి పడింది. భక్తిహీనులు, దేవుని దూషించేవారు, గర్వంగా మాట్లాడేవారు ధన సమృద్ధి చేసుకుంటూ ఆశీర్వాదంతో బ్రతుకుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళకేం బాధలు లేవు, వారందరూ సంతోషంగా బ్రతుకుతున్నారు. నేను ఇంత భక్తిగా జీవించి వ్యర్థమే, నా పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిగా బ్రతుకుతూ ఎవరిని మోసం చేయకుండా ఇంత న్యాయంగా బ్రతుకుతూ ఉండడం ద్వారా నాకు కలిగే లాభం ఏమీ లేదు, నాకంటే ఆ భక్తిహీనులే ఉన్నత స్థితిలో ఉన్నారు అని ఎందుకో బాధ కలుగుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఈ ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా ఏంటి భక్తిహీనులు అంతగా వర్ధిల్లుతున్నారు, నేను ఎందుకు వర్ధిల్లట్లేదు అని బాధని దేవుని సన్నిధిలో వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఆసాపు భక్తుని ఒక ఎత్తైన స్థలంలోకి తీసుకుని వెళ్ళి దేవుని కోణంలో చూపించాడు. ఇదిగో ఆ భక్తిహీనులు నీకు కొండ మీద ఉన్నంత ఎత్తులో ఉన్నట్టు కనబడుతున్నారు కదూ, అయితే వారి గమ్యం ఎలా ఉండబోతుందో చూడు. వారు ఆ కొండ చర్యలలో కాలు జారిపోయి అగాధంలో పడిపోయే స్థితిలో ఉన్నారు, నీకు ఆ స్థితి కావాలా అని అంటే వెంటనే ఆసాపు జ్ఞానం తెచ్చుకొని వారి గమ్యమును గూర్చిన అవగాహన వచ్చిన తర్వాత ఆయన మాట విధానం మారిపోయింది. దేవా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. బుద్ధిహీనులు ఐశ్వర్యంలో కొంతవరకు అభివృద్ధి చెందినట్టు కనబడవచ్చేమో కానీ వారి ముగింపు మాత్రము అది నాశనకరంగా ఉంటుంది. సో భక్తిహీనులు, బుద్ధిహీనులకు కలిగే నష్టాలలో ఎలీఫజు చెప్పే సత్యాలని ఇప్పటి వరకు వింటున్నాం. మొదటిది, దేవుడు వారి ప్రార్థనలను ఆలకించడు, వారి పాపమే వారిని నాశనానికి నడిపిస్తుంది. మూడవది, వారు కొంతవరకు అభివృద్ధి చెందినట్లు కనబడినా తుదకు నాశనానికి, శాపానికి గురి చేయబడతారు. ఇక ఎలీఫజు పలికిన మరొక విషయాన్ని యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూద్దాం. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములో నలిగిపోవుదురు. బుద్ధిహీనుని యొక్క పిల్లలకు కలిగే నష్టం ఇక్కడ వ్రాయబడి ఉంది. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములో నలిగిపోవుదురు. ఒక బుద్ధిహీనుడు చేసిన పొరపాటును బట్టి అతని పిల్లలు నష్టపోతారట. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఇదే వ్రాయబడింది. తల్లిదండ్రుల యొక్క పాపము, ఆ దోషము 4 తరాల వరకు వస్తుందట. అలాంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెహోషువ ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎరికో పట్టణంలో శపితమైన వస్తువులను దేని కూడా మీరు ముట్టకూడదు. దేవుడు అంతగా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఆకాను వెళ్ళి కొన్ని వస్తువులను తెచ్చుకున్నాడు. శపితమైన వాటిలో కొన్నిటిని తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. అతడు పాపం చేసినట్టు బయలుపడగానే అతడు, అతని భార్య, అతని పిల్లలందరూ కూడా ఆ రోజు శిక్షింపబడ్డారు, చంపబడ్డారు. ఆకాను చేసిన పాపాన్ని బట్టి అతని పిల్లలు కూడా శిక్షించబడ్డారు. గెహాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు. అతడు చేసిన పొరపాటును బట్టి అతడు శాపగ్రస్తులయ్యాడు. ఎలాంటి శాపం అంటే అతనికి కుష్టి వ్యాధి వచ్చింది. అతనితో ఆగిపోలేదు. నీ సంతానమంతట్లో కూడా కుష్టి వ్యాధిగ్రస్తుడు లేని తరం అంటూ ఉండదు. ఎలీషా ఆ విధమైన శాపమును తన నోట పలకాల్సి వచ్చింది. గెహాజీ చేసిన పాపమును బట్టి అతని సంతానమంతట్లో కూడా కుష్టి వ్యాధిగ్రస్తుడు లేని తరం అంటూ ఉండదు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఒక బుద్ధిహీనుడు తాను చేసే బుద్ధిహీనమైన క్రియలు తన సంతానమంతటికి ఎలా నష్టాన్ని కొని తెస్తుందో ఎలీఫజు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇక్కడున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించాలి. మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఏ పని చేసినా దాని ప్రభావము, అది మంచి కానీ చెడు కానీ, మన పిల్లలు దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కొంతమంది తండ్రులు దినమంతా కష్టపడి ఆ కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి మద్యానికి ఖర్చు పెడుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ద్వారా వారి పిల్లల భవిష్యత్తు పాడైపోతుంటుంది. కుటుంబము ఆర్థికంగా వెనకబడిపోతుంది. వారి చదువుల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది భార్యాభర్తలు నిత్యము కొట్లాడుకోవడం ద్వారా దాని ప్రభావం వారి పిల్లల మీద పడి వారి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తూ ఉంటుంది. చాలా వరకు తల్లిదండ్రుల యొక్క ప్రభావము పిల్లల మీద పడుతూ ఉంటుంది. అయితే కొత్త నిబంధనలో దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే, తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే ఆ కుమారుడు లేదా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే ఆ శాపగ్రస్తమైన జీవితం నుండి విడుదల పొందగలుగుతారు. విమోచన మార్గం ఒకటి ఉంది. ఈరోజు కూడా ఆదాము అవ్వ యొక్క పాపపు స్వభావాన్ని బట్టి మనమందరం నష్టపోతూ వస్తున్నాం. మరణానికి లోనైన శరీరాలతో ఉన్నాం. అయినను ఈ శాపగ్రస్తమైన జీవితం నుండి కూడా, మరణములో నుండి, పాపంలో నుండి కూడా యేసు రక్తము అనని విమోచించగలుగుతుంది. సరే, ఇంతకు ఎలీఫజు చెప్పే సత్యం ఏంటంటే, మీ బుద్ధిహీనత మీ పిల్లలకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. సో మన జీవితంలో ఆ బుద్ధిహీనత అనేది లేకుండా మన పిల్లలకు మనం మంచి భవిష్యత్తునిచ్చే తల్లిదండ్రులుగా ఉండాలని ఎలీఫజు యొక్క సందేశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక బుద్ధిహీనునికి కలిగే మరొక నష్టము యోబు గ్రంథము 5వ అధ్యాయములో 5వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముళ్ళ చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిపురవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. ఎలీఫజు యొక్క మరొక సందేశం ఏంటంటే, భక్తిహీనుల యొక్క ఆస్తి అంతయు కూడా దోచుకొనబడుతుంది. వారి కష్టార్జితము వ్యర్థమైపోతుంది. వారు సంపాదించి కూడా పెట్టుకుందంతా మరొకరు అనుభవించే విధంగా మారిపోతుంది. ఆస్తి అంతా నష్టపోతారు. ఇది ఎలీఫజు ఇచ్చిన సందేశము. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, ఎవరైనా అజ్ఞానంగా ప్రవర్తించి దేవుని కట్టడలను అనుసరించకుండా మూర్ఖంగా ప్రవర్తించినట్లయితే వారి ప్రార్థనలను దేవుడు వినడు. వారి పాపము వారికి నాశనాన్ని కలుగజేస్తుంది. వారు కొంతవరకు అభివృద్ధి చెందినట్లు కనబడినా ఆ అభివృద్ధి తుదకు శాపగ్రస్తంగా మారిపోతుంది. 4వది, వారి పిల్లలు నష్టపోతారు. వారి పిల్లలకు ఆశ్రయం దొరకదు. వారు గుమ్మములలో నలిగిపోతారని ఎలీఫజు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వది, వారి ఆస్తంతయు కూడా శత్రువుల చేతుల్లో దోచుకొనబడుతుంది. ఇది బుద్ధిహీనునికి కలిగే నష్టాలు. సరే, ఇక్కడ వరకు ఎలీఫజు అంతా వివరించి ఇప్పుడు సబ్జెక్ట్ మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఒక బుద్ధిహీనునికి కలిగే నష్టాలను వర్ణించి బుద్ధిహీనుని మార్చగలిగిన దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని గుణ లక్షణాలలో ఒకటి గమనించండి. 8-9 వచనాలు చదువుతాను చూడండి. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుని యొక్క శక్తిని అతడు వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో ఎలీఫజు వర్ణిస్తున్నాడు. ఆ మొదటి లైన్ని గమనించండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయువాడు. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, పరిశోధనలు పెరిగిపోయాయి. పరిశోధనలో చాలా కొత్త కొత్త విషయాలు, ఇంతవరకు గత తరాలు తెలుసుకోలేని గొప్ప సత్యాలని ఈ పరిశోధనల ద్వారా నేడు శాస్త్రవేత్తలు తెలుసుకోగలుగుతున్నారు. వైద్య శాస్త్రంలో చాలా ఉన్నతమైన స్థాయికి సమాజం ఎదిగింది. మనిషి శరీరంను పరిశోధనలు చేసి ఒక్కొక్క అవయవము ఎలా పని చేస్తుంది, దాని పనితనాన్ని మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అని ఎన్నో పరిశోధనలు చేసి మనిషి శరీరాన్ని గురించి చాలా విషయాలు తెలుసుకోగలిగారు. కానీ మనిషి లోపడున్న ఆత్మను పరిశోధించి తెలుసుకోగలిగిన వారెవరు? శరీరాన్ని తెలుసుకోగలిగారు. దేవుడు మనిషికి ఒక ఆత్మనిచ్చాడు, దాన్ని పరిశోధించగలిగిన జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడు చేసిన సృష్టి పరిశోధింప శక్యము కాని సృష్టి. మనిషి పరిశోధించి తెలుసుకోలేడు. ఇప్పటి వరకు తెలుసుకుందల్లా చాలా అల్పమైనదే. మహాసముద్రం అంత పెద్ద సృష్టిలో ఒక నీటి బిందు అంత మాత్రమే మనిషికి ఇప్పుడు అర్థమైంది తన పరిశోధనలో. ఇంకా సముద్రం అంతా ఇప్పుడు అర్థమవుతుంది. మరొక ఉదాహరణకు చెప్తాను. మానవుడు చంద్రమండలానికి వెళ్ళి గొప్ప పరిశోధన చేసి గొప్ప విజయాన్ని సాధించానని గర్విస్తున్నాడు.
ఆకాశ మండలంలో చంద్రుడు ఒక్కడే ఉన్నాడా? ఆకాశ మండలంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. భూమికి అతి సమీపంలోనున్న ఒక నక్షత్రాన్ని మానవుడు పరిశోధన చేయలేడు. అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను పరిశోధించలేడు. దేవుడు పరిశోధింప జాలని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఆయన. భూమి మీద నుండి అతి దగ్గరలో ఉన్న నక్షత్రానికి వెళ్ళడానికి ఒకవేళ మనం ప్రయాణం చేయాలనుకుంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి అలా 1000 సంవత్సరాలు మనం ప్రయాణం చేస్తే భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రానికి చేరుకుంటాం. అక్కడ పరిశోధన చేయొచ్చు మనం. ఇంకా పరిశోధన చేయడానికి ఎక్కడ ఉంటాం మనము? ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. అలా ఎన్ని సంవత్సరాలు చేయాలి? అంత స్పీడ్తో ఒక 1000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే భూమికి అతి సమీపంలో ఉన్న ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళి పరిశోధన చేయొచ్చు. అది మనిషికి సాధ్యమేనా? 1000 సంవత్సరాలు బ్రతుకుతాడా మనిషి? సరే, 1000 సంవత్సరాలు బ్రతకడు. ఒక వాహనం తయారు చేసుకొని, ఒక స్పేస్ షటిల్ని తయారు చేసుకొని, ఒక రాకెట్ లాంటి వాహనాన్ని తయారు చేసుకొని అందులోనే 4 తరాలు పుట్టి పెరిగేటట్టు ఏర్పాటు చేసుకొని 1000 సంవత్సరాల్లో కనీసం 5వ తరం, 6వ తరం, 10వ తరం వాడైనా అక్కడ చేరుకుంటాడని మనం ప్లాన్ చేసి ఒకవేళ పంపించి ఏర్పాటు చేసామనుకోండి నక్షత్ర మండలానికి, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే భూమి మీదనున్న లోహాలు ఏవి కూడా, ఇనుము కానీ ఏ లోహమైనా కానివ్వండి, దానితో తయారు చేయబడిన ఒక వాహనము ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది ఆ వేగంలో కరిగిపోతుందట, మెల్ట్ అయిపోతుంది. ఆ లోహాలు తట్టుకోలేవు ఆ వేగాన్ని. ఆ మెటలే కరిగిపోతే అందులో ఉన్న మనుషుల పరిస్థితి ఏం కావాలి? మానవుడు పరిశోధించలేని గొప్ప గొప్ప కార్యాలని దేవుడు చేసినవాడు. దేవుని శక్తి అమోఘమైనది. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే మన విశ్వాసం బలపడుతుంది. గతంలో నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దేవుని దగ్గరికి వెళ్ళి మన సమస్య ఎంత పెద్దదో అన్నట్టు చెప్పకండి. సమస్య దగ్గరికి వెళ్ళి మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి. దేవుని గొప్పతనం తెలుసుకున్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళి సమస్యని హైలైట్ చేసి చెప్పడు. దేవుని దృష్టికి మన సమస్యలన్నీ అల్పమైనవే. అంత గొప్ప కార్యాలు చేసే ఆ దేవుని ముందు మన సమస్యలు ఏ పాటివి? సమస్యల దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను ఆరాధించే దేవుడు పరిశోధింపజాలని గొప్ప కార్యాలు చేసే దేవుడు, మన ఊహకు మించిన కార్యాలు చేసే గొప్ప దేవుడని సమస్యలతో మనం చెప్పగలిగినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. ఇక దేవుని గొప్పతనములో మరొక విషయం చెప్తున్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. నీ జీవితంలో నువ్వు పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని అద్భుత మేలులు దేవుడు చేశాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకవేళ డైరీ రాయాలనుకుంటే లెక్క పెట్టుకుంటూ రాయి, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో. ఒకవేళ పుట్టినప్పటి నుండి నీకు అవగాహన ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రులను అడిగి చూడు. నీ చిన్నతనం నుండి దేవుడు ఎన్ని ప్రమాదముల నుండి నిన్ను తప్పించాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, భయంకరమైన వ్యాధుల నుండి దేవుడు నిన్ను ఎలా తప్పించాడు, ఎన్ని యాక్సిడెంట్స్ నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నీ తల్లిదండ్రులు దేవుడు నీ జీవితంలో చేసిన గొప్పతనాన్ని వర్ణిస్తారు. నీకు అవగాహన వచ్చినప్పటి నుండి ఒకసారి ఆలోచన చెయ్యి, దేవుడు నీకు ఎన్ని అద్భుత కార్యాలు చేసి చూపించాడు. దేవుడు లెక్కించలేనని అద్భుతములను చేయువాడు. ఇది ఎలీఫజు దేవుని గురించి చెప్తున్న గొప్ప సత్యము. ఇక దేవుని గురించి మరొక సత్యాన్ని చెప్తున్నాడు 10వ వచనంలో, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. మానవులకు దేవుడు చేసే ఉపకారములను గురించి ఎలీఫజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు సర్వశక్తి గలవాడు, అలాగే దేవుడు సకల సృష్టిని ప్రతి మానవుని పోషించువాడు, మానవులకు మేలు చేయువాడు, ఉపకారములను చేయువాడు. ఏ విధంగా ఉపకారం చేస్తున్నాడు? దేవుడు నాకు ఏం మేలు చేశాడండి అంటారు కొంతమంది. దేవుడు చేసిన మేలులు వారికి అర్థం కాలేదన్నమాట. భూమి పంట పండాలంటే వర్షం కురవాలి. మనకున్న ఇంత టెక్నాలజీ అయినా వర్షం లేకుండా ఆహారాన్ని పండించలేము, నీళ్లు లేకుండా పంటలు పొలాలని మనం పండించలేము. అది దేవుడు ఇవ్వాల్సిందే. శాస్త్రీయపరంగా ఎంత మనం ఎదిగినా ప్రకృతిలో దేవుడు చేయాల్సిన మేలులు చేయకపోతే భూమి మీద మన టెక్నాలజీ దేనికి పనికిరాదు. ఒకవేళ నీళ్ళే లేవు అనుకోండి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయకపోతే ఇప్పుడున్న ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా ఆట బొమ్మలు అయిపోతాయి.
ఒక్కసారి ఊహించండి, ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటే ప్రపంచం అంతా ఎలా అస్తవ్యస్తంగా మారిపోతుందో. ఏ పని సాగదు. మరలా ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మారిపోతుంది ప్రపంచం. సరే, టెక్నాలజీ అంతా వేస్ట్ అయిపోయిందని దాని గురించి చింతించడం కాదు, కానీ అసలు నీళ్లు లేకపోతే మనం బ్రతికేది ఎట్లా? 3 పూటల భోజనం ఎలా దొరుకుతుంది? దేవుడు సమయానికి కాలానికి వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ ఉన్నాడు. ఇది మేలు కాదా? 3 పూటల భోజనం చేస్తున్నాడు. దేవుడు ఏం మేలు చేశాడు నాకు అంటున్నాడు. నీ కష్టార్జితంను బట్టి నువ్వు ఆనందిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ కష్టము ఫలించాలన్నా దేవుడు మేలు చేయాలి. భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మానవుడు 3 పూట్ల భోజనము చేయగలుగుతున్నాడు. ఇదే సత్యాన్ని అపోస్తలైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ అన్యజనులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. పౌలు, బర్నబా వీరిద్దరూ కూడా సువార్తను ప్రకటిస్తున్న సమయమున అక్కడున్న అన్యజనులందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టేసి వారిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్న సమయం అది. అక్కడున్న ప్రజలకు, అన్య జనాంగమునకు పౌలు, బర్నబా చెప్పిన సందేశం ఏంటంటే, దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి కావలసిన అన్ని సాక్ష్యాధారాలను దేవుడు చూపించాడు. ఇప్పుడు పౌలు పలికిన ఈ మాటలన్నీ ఎక్కడి నుండి కాపీ చేసినట్టు కనబడుతుంది? ఎలీఫజు పలికిన మాటలని పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి కార్యం చేసి తన ఉనికిని చాటుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువే ఈ ప్రకృతి చూసినప్పుడు, సృష్టింపబడిన వాటిని చూసినప్పుడు దేవుని ఉనికి మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇక ఎలీఫజు మరికొన్ని గొప్ప విషయాలు చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం యోబు గ్రంథము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు చేసే మరొక ఉపకారము, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈరోజు ఏ ఏ సమస్యలను బట్టి మనం దుఃఖిస్తున్నామో ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనకు క్షేమమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడు, మన ఎడల జాలిని చూపించి ఆపత్కాలంలో ఆదుకొను నమ్మదగిన దేవుడు. ఎలీఫజు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక దేవుని యొక్క జ్ఞానమును గూర్చిన విషయాలు 12-13 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. ఈ భూమి మీద ఉన్న మనుషులు వాళ్ళకు తెలిసిందే గొప్ప జ్ఞానం అనుకుంటారట. మా అంతటి జ్ఞానం ఇంకెవరు లేరు అనుకుంటారట. కొన్ని కుయుక్తులను ఉపయోగించి, ట్రిక్స్ను ఉపయోగించి వాళ్ళు తెలివైన వాళ్ళుగా రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారట. అయితే ఎలీఫజు చెప్తున్నాడు, దేవుడు వారి ఆలోచనలను వ్యర్థపరిచి వారి కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. మనిషి ఏదైతే జ్ఞానము అని ఆధారం చేసుకుంటాడో, ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనుషులంతా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తారో, దేవుడు వారి ఆలోచనలు వ్యర్థపరిచి వారి తలంపులను తలక్రిందులు చేస్తాడట. ఈ వచనాన్ని అపోస్తలుడైన పౌలు ఉపయోగించుకున్నాడు. ఒక సత్యాన్ని కొరింథీ సంఘానికి నేర్పించడానికి పౌలు ఈ వచనాన్ని వాడుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక సత్యాన్ని నేర్పించాలనుకున్నాడు. ఈ లోక జ్ఞానము వ్యర్థము, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, ఆ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాడు. దానికి పౌలు వాడుకున్న కీ టెక్స్ట్, మూలవాక్యం ఏంటి? ఎక్కడి నుండి తీసుకున్నాడు ఈ మూలవాక్యాన్ని? అని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఎక్కడ వ్రాయబడి ఉంది? అది ఎలీఫజు పలికిన మాట. ఎలీఫజు పలికిన మాట దైవవాక్కుగా పౌలు తీసుకున్నాడు. ఇక్కడ
దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రసంగం చేస్తున్నాడు పౌలు. చాలాసార్లు అనుకుంటాం, ఈ స్నేహితులు మాట్లాడిన మాటలని ప్రామాణికంగా ఎలా మనం తీసుకోగలము, అది దైవవాక్కు కాదు కదా, అది వారి బుద్ధిహీనమైన సందేశం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆ బుద్ధిహీనమైన సందేశాల్లో కూడా కొన్ని సత్యాలు ఉన్నాయని పౌలు ఆ సత్యాల్లో నుండి ఒక వచనాన్ని తీసుకొని కొరింథీ సంఘానికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎంతో యుక్తితో ప్రణాళికలు వేసుకుంటారు, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం దేనికి పనికిరాదు అని పౌలు కొరింథీ సంఘానికి ఎలీఫజు చెప్పిన మాటలను ఎత్తి చూపిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో మనుషులు ఎత్తుకు పై ఎత్తేస్తూ ఒక దేశాన్ని అధిగమించాలని, ప్రపంచాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని ఎన్నో కృతంత్రాలు పన్నుతున్నారు. అమెరికా ప్రపంచమంతటికి అగ్రరాజ్యం కావాలని అది ప్రయత్నం చేస్తుంది. రష్యా ప్రపంచమంతటిని మా చేతుల్లోకి తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని కాదని ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపు ISIS వాళ్ళు ప్రపంచమంతటా 2050 సంవత్సరం లోపు ప్రపంచమంతా మా చేతుల్లో ఉంటుంది, మేమే ప్రపంచాన్ని పరిపాలన చేస్తాం, దానికి కావలసిన పగడుబందీ ప్రణాళికలు మేము వేసుకున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని యుక్తులు పన్నినా దేవుడు పరిస్థితులను తలక్రిందులు చేయవాడు. దేవుని జ్ఞానం ముందు మనిషి యొక్క జ్ఞానం వెరితనము. బైబిల్లో ఒక ఉదాహరణ కూడా ఉంది. మొర్దెకై హామాను చరిత్ర మనం గతంలో ధ్యానించాం. యూదులందరినీ సంహరించాలని మొర్దెకైని చంపడానికి ఒక ఉరికొయ్యను తయారు చేసి మంచి ప్లాన్లు వేసుకున్నాడు హామాను. హామాను యొక్క ఆలోచన సభ, ఆయన స్నేహితులు, ఆయన భార్య గొప్ప సలహా ఇచ్చారు. ఈ విధమైన ప్లాన్ ప్రకారం మనం చేస్తే యూదులందరినీ చంపేయచ్చు. ఒక్క రోజుల్లో 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు హామాను. ఎంత ప్లాన్లు వేసుకున్నా ఆ ప్లాన్ అంతా కూడా ఒక క్షణంలో దేవుడు తలక్రిందులు చేసేసాడు. మొర్దెకైని దేవుడు కాపాడి యూదా జనాంగమంతటిని సంరక్షించి హామాను యొక్క జ్ఞానమును వెరితనంగా మార్చేశాడు దేవుడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము. లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతకకూడదు. ఏదో మన తెలివితేటలను ఉపయోగించి మనుషులందరినీ బోల్తా కొట్టించవచ్చు అనుకుంటారు. దేవుని ముందు మన జ్ఞానము వెరితనము, అది గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎలీఫజు ఆ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ముందుకు వెళ్దాం. దేవుని యొక్క గొప్పతనంలో మరొక లక్షణం ఏంటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము, పగటి వేళ వారికి అంధకారము తారసిలును, రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వాడు తడువులాడుదురు. జ్ఞానము అనే ఆధారం చేసుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించేవారు, వారు ఎలా చీకట్లో తడుములాడుకుంటున్నట్టు వారి జీవితం ఉంటుందో వర్ణించాడు. ఇక దీనులను దరిద్రులను దేవుడు ఎలా కనికరిస్తాడో దేవుని కనికరమును గురించి వర్ణిస్తున్నాడు. 15-16 వచనాలు చూడండి. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును, కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను అనాథనండి, నాకెవరు లేరు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఎలాంటి రాజకీయ నాయకులు అండ నాకేమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏ దిక్కు లేని వాడిని అని బాధపడుతూ ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏ దిక్కు లేని వానికి. అది మామూలు సామెత కాదు, బిబ్లికల్ ప్రోవర్బే, అది బైబిల్ చెప్పబడిన సామెతనే. అది దీనుడు దరిద్రుడు అని ఎవరైనా అనుకున్నట్లయితే, నేను ఆ స్థితిలో ఉన్నాను అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు ధన్యులు. ఎందుకంటే అందరికంటే గొప్ప సపోర్ట్ మీకు ఉంటుంది. నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నాకెవ్వరు లేరు, ఒక అనాథను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ధన్యుడవు. దేవుడే నీకు ఆదరణకర్తగా ఉంటాడట. వారిని నష్టపరచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వారి చేతుల్లో నుండి దేవుడే విడిపిస్తాడట. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును, కావున బీదలకు నిరీక్షణ కలుగును. బీదలు నిరీక్షించడానికి ఒక ఆధారం దొరుకుతుంది. దేవుడు వారి పక్షమున కార్యం చేస్తాడు. సో దేవుని యొక్క గొప్ప శక్తిని వర్ణించాడు. దేవుడు మనుషులకు చేసే సహాయమును, ఉపకారమును, మేలులను జ్ఞాపకం చేశాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎలా వ్యర్థపరిచి తన జ్ఞానాన్ని కనుపరుస్తాడో దేవుని గొప్ప జ్ఞానాన్ని వర్ణించాడు. బీదలను దేవుడు ఎలా కనికరిస్తున్నాడో ఆ దేవుని గొప్పతనాన్ని ఎలీఫజు వివరించాడు. ఇక దేవుని గద్దింపును గూర్చి 17-18 వచనాలని తెలియజేస్తున్నాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. గద్దించడం అంటే అర్థం ఏంటి? పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు లేదా చిలిపి పనులు చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులను చూసి ఒకేసారి ఏ అనగానే చాలు వెంటనే గజ్జుమని వణికేసి
ఆ చేసే పొరపాటు చేయకుండా అమాయకంగా ముఖం పెట్టేస్తారు, మాకు ఏం తెలియదు అన్నట్టు. ఒక గద్దింపు ఒక పిల్లవాడిని తప్పు చేయకుండా ఆపేస్తుంది. కొంతమందికి ఆ మాట సరిపోదు, ఎంత గద్దించినా చూస్తాడు, మళ్ళీ వెళ్ళి అదే పని చేస్తూ ఉంటాడు. వాడికి కొంచెం బెత్తం పట్టుకొని రావాల్సి వస్తుంది. శిక్షించడం ద్వారా ఆ తప్పు మనలా చేయకుండా ఉంటాడు. దేవుడు ఎవరిని గద్దిస్తాడో వారు ధన్యులు. దేవుని శిక్షలో పాలు పొందినవాడు ధన్యుడు. దేవుడు శిక్షించి సరిదిద్దే దేవుడు ఆయన. కొంతమంది ఏదైనా పొరపాటు ఆలోచనలు మనసులోకి వచ్చాయనుకోండి, ఎవరి గురించి అయినా ద్వేషంతో ఏదైనా కపట ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటే ఆలోచిస్తూ 2 అడుగులు వేయగానే కాలు మంచం కోడుకు తగిలో తలుపుకు తగిలో చిటికన వెళ్ళి చితికిపోతుంది అంతే. దెబ్బ తగలగానే అబ్బా అని చెప్పేసి వెంటనే అయ్యో తప్పు ఆలోచన చేశాను, వెంటనే దెబ్బ పడింది అని గుర్తొచ్చేస్తూనే ఉంటుంది. మనసాక్షి గద్దిస్తూనే ఉంటుంది, పొరపాటు చేశానని. కొన్నిసార్లు ఏదో తప్పు మాట్లాడేస్తూ ఉంటాం, పళ్ళ కింద నాలుక వెళ్ళిపోతుంది, నాలుకని కొరికేస్తాం. అయ్యో తప్పు మాట్లాడాను కాబట్టి వెంటనే పనిష్మెంట్ పడ్డది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటేనే దేవుడు వెంటనే మనని గద్దించినట్టు శిక్షించినట్టు కొన్ని అనుభవాలు మనకు కలుగుతాయి. కలిగాయా ఎప్పుడైనా? కలిగే ఉంటాయి. ఆ చిన్న చిన్న శిక్షలు మన లోపాలని సరిదిద్దుతూ ఉంటాయి, మనం చేస్తున్న తప్పుని రియలైజ్ అయ్యేటట్టు చేస్తాయి. ఇక్కడ ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది, నేను చిన్న పొరపాటు చేస్తేనే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు కదా, మరి పలానా వ్యక్తులు వాళ్ళు క్రైస్తవులే కానీ ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారు, దేవుడు వాళ్ళని ఏం శిక్షించడేంటి? అన్ని తప్పులు చేస్తూ కూడా ఇంత దర్జాగా బ్రతుకుతున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, వాళ్ళకేం పనిష్మెంట్స్ రావు? నేను ఒక చిన్న తలంపు కొంచెం వ్యతిరేకంగా ఆలోచిస్తే చాలు శిక్ష పడుతుంది. దేవుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఎంత పక్షపాతం. నాకేమో చిన్న తప్పు కాగానే దెబ్బలు పడుతున్నాయి, వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా దేవుడు వాళ్ళని ఏం శిక్షించట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద ఒక 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు చేతిలో సిగరెట్ పట్టుకొని వెళ్తున్నాడు. వాడు చూసినప్పుడు బాధపడతాం, అయ్యో ఈ తరం ఎలా పాడైపోయింది, అంత చిన్న వయసులో ఎన్ని చెడలవాట్లకు గురైపోతున్నారు పిల్లలు అని బాధపడతాం అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. అదే స్థలంలో మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అదే విధంగా అనుకుంటారా? తరం మారిపోయిందండి, ఏం చేస్తాం? వదిలేస్తారా? ఈడ్చి ఒకటి కాకపోతే 2 ఇంటికి తీసుకొని వచ్చి చితక బాధేసి ఇంకొకసారి అతని చేతుల్లో ఆ పొరపాటు, ఆ సిగరెట్ కనబడకుండా చేస్తాం. మరి ముందున్న అబ్బాయిని ఎందుకు అలా చేయలేదు? అతని మీద మనకు ఎలాంటి హక్కు లేదు, మనకు ఆయనకేం సంబంధం లేదు, బాధపడతాం అంతే. సంబంధం లేదు కాబట్టి కొట్టకుండా వదిలేసాం. మనకు పుట్టిన శిశువు, మన కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే శిక్షించి సరి చేస్తాం. ఇప్పుడు చెప్పండి, తప్పు చేయగానే పనిష్మెంట్ పడుతుంది, వాళ్ళు ధన్యులా? ఎంత తప్పు చేసినా ఏం పనిష్మెంట్ పడట్లేదు, వాళ్ళు ధన్యులా? ఎన్ని పొరపాట్లు చేసినా ఏం కావట్లేదు, అంత హ్యాపీగానే గడుస్తుంది జీవితం. కొంతమంది తప్పు చేస్తూ తప్పుని బట్టి పశ్చాత్తాపడకుండా దేవుడు నా పట్ల చాలా కృప చూపిస్తున్నాడండి, ఎన్ని తప్పులు చేసినా ఏమనట్లేదు. దేవుని కృపను అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. తప్పు చేయగానే శిక్ష పడట్లేదంటే దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయావు నువ్వు, దేవునితో సంబంధమే తెగిపోయేంత దూరంలో ఉన్నావు. ఒకవేళ దేవుని బిడ్డగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే కొట్టకుండా ఉండడు ఆయన. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా వారి కళ్ళ ముందు వాళ్ళ చిన్న బిడ్డ మూర్ఖమైన పని చేస్తుంటే గద్దించకుండా శిక్షించకుండా ఉండలేరు. ఈరోజు దేవుని శిక్ష నువ్వు పొందలేని స్థితిలో ఉన్నావంటే దేవునికి చాలా దూరంగా ఉన్నావని గ్రహించాలి. సో దేవుని శిక్షకు గురి అయిన వారే ధన్యులు. దేవుని గద్దింపు ఏ నరునికి కలుగుతుందో ఆ నరుడు ధన్యుడు. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఇక దాన్ని చదవాల్సిన అవసరం లేదు, కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని శిక్షకు లోనైన వాడు ధన్యుడు అవుతాడు. సో దేవుని పనిష్మెంట్ మనకు తృణీకరించకూడదు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చినా మన మేలు కోసమే చేస్తాడు. దాంట్లో భాగంగా యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో మరొక సత్యాన్ని చెప్తున్నాడు. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక డాక్టర్ని మనం ఊహించుకోవాలి. ఒక వ్యక్తి లోపల కడుపులో ఒక క్యాన్సర్ గడ్డ వచ్చిందని తెలిసింది రిపోర్ట్స్లో.
డాక్టర్ గారు అంటారు, నీకు గాయం చేయాలి బాబు, ఆపరేషన్ చేయాలి అంటాడు. నా శరీరం మీద నీకు ఎక్కడిది అధికారం? నన్ను గాయపరుస్తావా అనే హక్కు పేషెంట్కి లేదు. ఆ వ్యక్తి బాగుపడాలంటే డాక్టర్ ఆయనని గాయపరచాల్సిందే, ఆపరేషన్ చేయాలి, కడుపు కోయాల్సిందే. అయితే అతని మీద ద్వేషంతో కాదు, అతడు బాగుపడడానికి గాయం చేస్తాడు డాక్టర్. గాయము చేసి అందులో ఉన్న క్యాన్సర్ గడ్డను తీసి బయటపడేసి వదిలేస్తాడు ఆ పేషెంట్ని. గాయపరిచిన వాడు ఏం చేయాలి? మళ్ళా కుట్లేసి అది బాగుపడేదాకా అబ్జర్వేషన్లో పెట్టి 2 రోజులు ఐసీయూలో, తర్వాత జనరల్ వార్డుకి, అంతా కోలుకొని బాగా అయ్యాడు అనుకుంటేనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయాలి. గాయపరిచింది వాళ్ళే, గాయాన్ని మానిపింది వాళ్ళే. దేవుడు మన జీవితంలో చేసే ఒక కార్యం ఏంటంటే, మన లోపడున్న పాపపు స్వభావం ఏదైతే దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నామో దాన్ని తీసివేయడానికి గాయపరుస్తాడు, బెడ్సిక్ చేస్తాడు, పడక మీద పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ చేసి, అమ్మా అయ్యా దేవా అని మొరపెట్టేటట్టు చేసి ఆ లోపడున్న చెత్తంతా బయటికి తీసేసి కుట్లేసి మనకు పశ్చాత్తాపం మారు మనసు వచ్చేదాకా అబ్జర్వేషన్లో పెట్టి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళి బ్రతకండి అని. ఆ ట్రీట్మెంట్ చేస్తే కానీ మన జీవితంలో పశ్చాత్తాపం మారు మనసు రాదు. ఇది దేవుడు తన ప్రేమతో చేస్తున్న కార్యం. డాక్టర్స్ ద్వేషంతో చేసే పని కాదు అది, ఆ పేషెంట్ని బ్రతికించాలని చేసే ప్రయత్నం అది. దేవుడు మన జీవితంలో ఆ మేలు చేస్తున్నాడు. దేవుడు ప్రేమించు వారిని గద్దించి శిక్షించును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సత్యం రాయబడి ఉంది. సో దేవుని గద్దింపు, దేవుని శిక్ష మనకు మేలుకరం. అలా దేవుడు సరిదిద్దితేనే మనం మంచి జీవితాన్ని జీవించగలుగుతాం. ఇలా ఎలీఫజు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇక త్వరగా వెళ్ళిపోదాం. 19వ వచనం నుండి చివరి వచనం వరకు ఎవరైతే దేవుని గద్దింపునకు లోబడి జీవితాన్ని దిద్దుకుంటారో వారికి కలిగే ఆశీర్వాదాలు రాయబడ్డాయి. ఆశీర్వాదాలని వర్ణించడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్క ఆశీర్వాదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు తర్వాత తీరిగ్గా ఒక్కొక్క వచనంలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు ఇంటికి వెళ్ళినాక దాన్ని ధ్యానించండి. 19వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున, మరణము నుండి, యుద్ధమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటువేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును, క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. చాలా వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఈ వచనాల్లో ఉన్నాయి. ఎవరైతే వారి బుద్ధిహీనతను విడిచిపెట్టి దేవుని గద్దింపునకు లోబడి మారు మనసును పొందుతారో వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఎలీఫజు వర్ణించాడు. ఆ వర్ణనంతట్లో లాస్ట్ భాగాన్ని మాత్రమే నేను మీకు వివరిస్తాను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక రైతు పొలాన్ని దున్నేటప్పుడు ఆనందించడు, విత్తనాలు విత్తేటప్పుడు బాధతోనే విత్తుతాడు, శ్రమ పడుతూ ఉంటాడు, నీరు పోస్తూ ఉంటాడు, ఎరువులు వేస్తూ ఉంటాడు, 4 నెలలు కష్టపెడతాడు. ఏ రోజు ఆనందం కలగదు. కానీ పంట పండిపోయి కోతకు సిద్ధమైనప్పుడు పంటను కోసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఆనందిస్తాడట రైతు. ధాన్యం అంతా కూడా పండిపోయి ఎలాగైతే ఇంటికి తీసుకొని రాబడుతుందో నీవు పండు వృద్ధాప్యంలోనికి వచ్చి క్షేమంగా సమాధి యొద్దకు వెళ్తావు. నీ జీవితం యొక్క ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని గద్దింపునకు నువ్వు లోబడి మారు మనసును పొంది దేవునికి ఇష్టడిగా జీవించినట్లయితే నీకు ఈ దీవెన ఉంటుంది. ఈ వచనం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భక్తిహీనుడు ఉన్నాడు, ఒక భక్తిపరుడు ఉన్నాడు. భక్తిహీనుని దగ్గరికి మరణం వచ్చిందట.
పద నీ టైం అయిపోయింది, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఆ వార్త వినగానే గుండె పగిలిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మో, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళకండి, నా ప్రాణం ఇప్పుడే తీయకండి, దయచేసి నా ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తాను అని పరిగెత్తుకుంటూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. సార్, నా ప్రాణం పోకుండా ఏమైనా చేయండి. తప్పకుండా చేస్తాం అని డబ్బులు తీసుకున్నారు, సర్జరీస్ చేశారు, ఆపరేషన్ చేశారు, వాళ్ళు చేయాల్సిన అన్నీ చేసేసి మా వల్ల కాదయ్యా, నీకు నీ ఇష్టం, ఆ దేవుడే రక్షించాలని వదిలేశారు. మరలా మరణం వచ్చి అడిగిందట, ఏమైంది, ఇంకా లేట్ ఎందుకు, పద, నీ ప్రయత్నం ఏమైపోయింది? అమ్మో, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి డాక్టర్స్ ఉపయోగపడలేదు, ఇంకేమైనా మార్గాలు ఉంటే వెతుక్కుంటాను, కాస్త టైం ఇవ్వండి. మరలా భారతదేశంలో ఉన్న 3 కోటి దేవుళ్ళు దేవతలు ఎవ్వరు ఏది చెప్తే అన్ని ప్రాంతాలకు తిరిగి 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 అలిసిపోయి ఎవరూ రక్షించకపోయేసరికి మరలా మరణం వచ్చి అడిగిందట, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు, పద, నీ టైం అయిపోయింది. అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత మరణము పొందడానికి ఇష్టపడట్లేదట. అమ్మో, దయచేసి నన్ను తీసుకెళ్ళకండి, వద్దు, నాకు మరణం వద్దు అని ఏడుస్తూ గింజులాడుకుంటూ ఉంటే మరణం ఏం చేసిందంటే, ఈయన మామూలుగా పిలిస్తే వచ్చేటట్లేడు, కాలు చేతులు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళండి అని అటెండర్స్కి చెప్పింది. ఆయన వాళ్ళు కాలు చేతులు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారట ఆయన. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మార్గం చేస్తూ ఉంటారు, మొండికేస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటాను రోడ్డు మీద, తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వాడు కింద బొర్లుతూ ఉన్నా కూడా అలాగే కాలు చేతులు పట్టుకొని లాక్కుంటూ ఈడ్చుకుంటూ ఒక పశువుని తీసుకెళ్లాల్సి వస్తుంది స్కూల్కి. మామూలుగా రారు, మరి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తుంది. బుద్ధిహీనుడు మరణాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండదు, మరణం అంటే దూరం పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆయనని ఈడ్చుకుంటూ తీసుకెళ్తారట. కానీ భక్తిపరుడు మరణం ఆయన దగ్గరకు వచ్చిందట. సార్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే, ఓ ప్లీజ్, మోస్ట్లీ వెల్కమ్, ఇంత ఆలస్యంగా వస్తావా, ఎన్నో రోజులను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వెళ్ళాలా పరలోక రాజ్యాంగాన్ని. సరేలే, నిర్ణయింపబడిన సమయానికే వచ్చావు, ఆగా నా సామాను సర్దుకొని ప్రయాణం చేద్దాం మీకు అని 2 క్షణాలు టైం తీసుకొని అన్నీ సర్దుకొని పద అని ఈయనని కాళ్ళు చేతులు కట్టేయాల్సిన అవసరం లేదు, ఈడ్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇంకేంటి సంగతులు, ఈ మధ్యలో ఇంకెవరైనా తీసుకెళ్ళావా, నెక్స్ట్ ఎవరు, ఇలా మాట్లాడుకుంటూ సమాధిలోనికి వెళ్తారట. ఈ రెండిటి ఉపమాన భాషలో చెప్పాను ఎందుకనంటే, మరణాన్ని చూసి భయపడే పరిస్థితి భక్తిహీనులకు ఉంటుంది, మరణాన్ని సంతోషంగా ఎదుర్కొని నిండు వృద్ధాప్యంలోనికి వచ్చి సురక్షితంగా ఆనందముతో సమాధిలోనికి వెళ్ళిపోవడం ఒక ఆశీర్వాదం. యోబు, నీకు ఈ ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు మారు మనసు పొందితే అని అన్నాడు. నిజానికి ఎలీఫజ్ యొక్క మాటలు యోబుకు వర్తించవు, ఎందుకంటే యోబు బుద్ధిహీనతను బట్టి కలిగిన నష్టాలు కాదు. అయితే ఈ సందేశము మనకు వర్తిస్తుంది. యోబుకు వర్తించదు, కానీ ఇక్కడ కూర్చున్న మనకందరికీ వర్తిస్తుంది. మన బుద్ధిహీనతను బట్టి మనం ఎన్నో నష్టపోతున్నాం. ఈరోజు దేవుని గద్దింపు, దేవుని శిక్ష మనకు వస్తూనే ఉంది. మారు మనసును పొందితే ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. లాస్ట్ వచనం చూడండి, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. నీ అన్న దగ్గర మన పేరు రాసుకుందాం. ఈ మాట ఆలకించి మీ మేలు కొరకు తెలుసుకొనుము. ఇప్పటి వరకు ఎలీఫజు సందేశం అంతా నీ కోసమే. ఈ మాటను ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో. ఇవన్నీ నీ మేలు కోసం చెప్పబడ్డాయి. స్టోరీని అంతా దేవుడు క్రియేట్ చేశాడు, కానీ సందేశం మన కోసం రెడీ చేశాడు. అది ఆ రోజు యోబు కోసం కాదు ఈ మెసేజ్, ఈరోజు మన కోసము ఎలీఫజ్ యొక్క మాటల్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ఈరోజు ఈ మాటలను విని జీవితాన్ని దిద్దుకొని మేలు పొందుదాం. ఏవేవైతే వాగ్దానాలు అక్కడ రాయబడ్డాయో అవన్నీ స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన స్వరమును మాకు వినిపించి మా లోపములను ఎత్తి చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్న ఈ సత్యాన్ని జీవితంలోకి అన్వయించుకొని మేలు పొంది నీ గద్దింపునకు లోబడి నీ ఆశీర్వాదముల్లో పాలిభాగస్థులమగుటకు కృప దయచేయండి. నీ ఆశీర్వాదములను అనుభవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చండి. ఆదరణ, నెమ్మది, సమృద్ధిని అనుగ్రహించి
విశ్వాసయాత్రలో అందరూ కూడా జయ జీవితాన్ని జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.